హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 16 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోరీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుని ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూన్ పంచదార వేసుకొని కొన్ని పాలు అయితే పోసుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్లో కొంచెం అయితే కాటన్ తీసుకొని ఇలా డిప్ చేసేసుకొని మనం చర్మం శీతాకాలంలో ఎక్కువగా పగుళ్ళు సమస్య ఎక్కువగా ఉంటుంది కదండి, పొడి బారినట్లుగా ఉంటుంది స్కిన్. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా కాటన్ని ఇలా ఈ మిల్క్లో డిప్ చేసేసి ఇలా గట్టిగా మనం కాటన్ పెట్టి ఫ్రెష్ చేసి ఇలా రుద్దామనుకోండి, చక్కగా పగుళ్ళు సమస్య నుంచి మనకి రిలీఫ్ అనేది ఉంటుందండి. మన చర్మం కూడా పొడిబారకుండా చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనం రోజు ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇలా మనం డస్ట్ అంతా కూడా ఇలా చెత్త చెట్లోకి ఎత్తుతూ ఉంటాము. ఇలా చెత్త చెట్టును అస్తమానం కూడా వాటర్తో క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే చెత్త చెట్టుకు ఇలా కవర్ వేసి కవర్లో డస్ట్ని ఎత్తుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. అస్తమానం క్లీన్ చేసే పని ఉండదు. టిప్ నెంబర్ 3, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూను పసుపు తీసుకోవాలండి, ఒక అర టీ స్పూను కాఫీ పౌడర్ తీసుకోవాలి, ఒక స్పూను శనగపిండి అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఈ 3 బాగా మిక్సింగ్ చేసుకొని ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో నిమ్మరసం కానీ అలానే పచ్చి పాలు కానీ ఏవైనా ఓకేనండి, ఏదైనా ఒకటి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ పచ్చి పాలు కాకుండా ఇక్కడ నిమ్మరసం అయితే వేస్తున్నాను. ఇది మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఇలా తీసుకొని మన స్కిన్ పైన కానీ మన ఫేస్ పైన కానీ ఇలా అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలా ఫేస్ వాష్ చేసుకున్న స్కిన్ కూడా ఇలాగ క్లీన్ చేసుకున్నా కూడా మన స్కిన్ కూడా చక్కగా మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి. అలానే మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. మనం అప్పటికప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మన స్కిన్ కూడా చక్కగా మెరిసిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మన ఫేస్ పై మొటిమలు కానీ మచ్చలు కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత క్లీన్ చేసామనుకోండి, ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. టిప్ నెంబర్ 4, ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే తీసుకొని దానిలో మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ ఇలా కొంచెం అయితే వేసేసుకొని దీనిలో ఒక అర టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఇలా 2 కూడా మిక్సింగ్ చేసుకొని ఇలా కలిసిన ఈ వాటర్లో ఏదైనా ఒక నాప్కిన్ తీసుకొని నాప్కిన్ ఈ వాటర్లో డిప్ చేసేసుకొని మనం గ్యాస్ స్టవ్ రోజు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. మనం ఎంత క్లీన్ చేసినా మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ దానిపైన పడుతూ ఉంటుంది కదండి. మనం కర్రీ చేసిన పాలు కట్ట కాగపెట్టుకున్నా టీ పెట్టుకున్నా కూడా ఒక్కోసారి పొంగిపోతూ ఉంటుంది. మళ్ళీ స్టవ్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, మనకు తెలియని క్రిములు కూడా వస్తూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా నేను చెప్పిన ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఇలాగా కొంచెం ఫేస్ పౌడర్ అలానే పసుపు అయితే వేసాం కదండి. ఇప్పుడు ఈ వాటర్లో ఇలా నాప్కిన్ డిప్ చేసేసుకుని ఇలాగా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గ్యాస్ స్టవ్ చక్కగా క్లీన్ అయిపోతుంది, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి. మనకు తెలియని క్రిములు కూడా తొలగిపోతాయి. ఇలా చక్కగా మనం వంట అయిన వెంటనే ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, చక్కగా క్లీన్ అయిపోతుంది. టిప్ నెంబర్ 5, పచ్చిమిర్చి ఇలాగా మనం కట్ చేస్తూ ఉంటాం కదండి చాకుతో కట్ చేస్తే ఏమవుతుందంటే మన ఫింగర్స్ బాగా మంట వచ్చేస్తూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా సిజర్ పెట్టి చిన్న చిన్నగా చక్కగా పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా సిజర్ పెట్టి ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చేతులు కూడా మనకి మంట రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కరివేపాకు చక్కగా ఇలా కొమ్మలతో వాటర్ బాటిల్ నిండుగా వాటర్ పోసుకొని ఇలా కరివేపాకు కొమ్మల్ని పెట్టుకున్నాం అనుకోండి, కరివేపాకు ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉంటుందండి. మన కర్రీస్లో చక్కగా యూజ్ చేసుకోవచ్చు.
అయితే ఇక్కడ మన వాటర్ బాటిల్ వాటర్ని 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. కరివేపాకు పాడవకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 7, ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని కొన్ని వాటర్ అయితే పోసుకొని బాగా ఈ సాల్ట్ కరగబెట్టుకోవాలి. ఇలా కరగబెట్టుకున్న ఈ వాటర్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి. ఐస్ గడ్డ కట్టకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కరెంటు బిల్లు కూడా చాలా తగ్గుతుంది. ఈ విధంగా సాల్ట్ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పోసామనుకోండి, మనం ఏదైనా బాక్స్లు పెట్టినప్పుడు ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది, త్వరగా రాదు కదండి. ఇలా సాల్ట్ వాటర్ని పోసామనుకోండి ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది, కరెంటు బిల్లు కూడా తక్కువగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 8, ఒక్కోసారి మనకు అనుకోకుండా గాయం అవుతూ ఉంటుంది కదండి. గాయంపై పసుపు వేయకుండా ఇలా పంచదార వేస్తే చక్కగా మనకి త్వరగా రిలీఫ్ అనేది ఉంటుంది, మంట లేకుండా ఉంటుంది. ఇంకా టిప్ నెంబర్ 9, డీప్ ఫ్రిడ్జ్లో ఇలా స్టిక్కర్ ప్యాకెట్ని పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే, మనకు ఒక్కోసారి స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు గమ్ము లేకుండా ఊడిపోతూ ఉంటాయి కదండి, చెమట పట్టేసి ఒక్కోసారి ఊడిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలా ఫేస్కి పెట్టుకున్నాం అనుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 10, రైస్ వండుకునేటప్పుడు నిమ్మరసం కొద్దిగా అలానే సాల్ట్ వేసామనుకోండి, అన్నం చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చూసారా, ఇప్పుడైతే రైస్ అయితే తీస్తున్నాను, చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంది, ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఒక్క బాటిల్తో చక్కగా కట్ చేసేసుకోవచ్చండి. ఎలా అని చూస్తున్నారండి, మీరు విన్నది కరెక్టేనండి. ఇలా వాటర్ బాటిల్లో చక్కగా ఆనియన్స్ని ఈ విధంగా పెట్టేసి ఎన్ని అయితే పడతాయో అన్నీ ఇలా ఆనియన్స్ని అయితే పెట్టుకోవాలండి. ముందుగా బాటిల్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే మనం కొంచెం స్టవ్ మీద చాకును హీట్ చేసుకొని ఇలా అనుకుంటే చక్కగా బాటిల్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుని ఈ బాటిల్లో ఆనియన్స్ ఎన్ని అయితే పడతాయో అన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1 గంట మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని తర్వాత ఇలా చక్కగా ఆనియన్స్ మనం ఇలా కట్ చేసామనుకోండి, కళ్ళ వెంట నీళ్ళు లేకుండా ఉంటాయి. ఇలా ఆనియన్స్ పై ఉన్నటువంటి తొక్క కూడా చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, మనం ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు పెద్ద సైజులో ఉన్నవి పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెద్ద డబ్బాల్లో చిన్న సైజు ప్లాస్టిక్ బాక్సెస్ కానీ స్టీల్ బాక్సెస్ కానీ ఇలాగ చక్కగా ఇలా ఈ డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి, పిల్లలకు చక్కగా ఎప్పుడైనా స్నాక్స్ పోయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చక్కగా మనకి ఒక ప్లేస్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా చక్కగా ఈ డబ్బాలో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా ఉంటుందండి. ఇలా మనం చక్కగా తీసుకొని అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆనియన్స్ మనం కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదా, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి ఈ ఆనియన్స్ తొక్కలన్నీ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా ఈ గిన్నెని పెట్టేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాసులో కానీ ఏదైనా ఒక గిన్నెలో కానీ స్ట్రైన్ చేసుకొని ఆ వాటర్లో కొంచెం పసుపు అలానే మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ 2 కలిపేసి బాగా ఈ వాటర్లో మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ మీద అలానే ఫ్లోర్ మీద కిచెన్ సింక్లో ఇలా కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా స్ట్రైన్ చేసుకున్నాం కదండి, ఈ వాటర్లో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఫేస్ పౌడర్ వేసేసుకొని ఇలా మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ వాటర్ని కొంచెం చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలాగా కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, కిచెన్లో ఎక్కడైతే ఎక్కువగా బల్లులు బొద్దింకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో కొంచెంగా స్ప్రే చేస్తే చక్కగా బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అలానే ఇందులో ఈ వాటర్లో అయితే కాటన్ కూడా తీసుకొని ఇలా డిప్ చేసేసుకొని ఇలా మనకి బల్లులు బొద్దింకలు ఏ ప్లేస్
ప్లేసులు ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో కొంచెం కొంచెంగా పెట్టుకున్నాం అనుకోండి కాటన్, ఈ ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా కాటన్ డిప్ చేసాం కదండి, అక్కడక్కడ ఇలా కాటన్ పెట్టేసుకుంటే వీటి ఘాటుకి స్మెల్కి రాకుండా ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మన కిచెన్లో వంట చేయాలంటే ముందుగా బల్లులు బొద్దింకలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మిగిలిన ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని కిచెన్ సింక్లో అలానే ఫ్లోర్ మీద ఎక్కడైతే బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కొంచెం కొంచెంగా స్ప్రే చేస్తే ఇలాగా బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు చాలా బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం ఫ్రిడ్జ్ ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. లెమన్ తీసుకుని ఒక హాఫ్ తీసుకుని హాఫ్ ఇలా నిమ్మబద్ద పైన బేకింగ్ పౌడర్ కొంచెం ఇలా మొత్తం కూడా ఇలా లెమన్ పైన అప్లై చేసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇలాగ లెమన్ను అలానే బేకింగ్ పౌడరు అలా ఫ్రిడ్జ్ లోపల ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా పీల్చుకుంటుంది కాబట్టి మనకి ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. బెండకాయలు కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బెండకాయలు జిగురు వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. చాకుతో కట్ చేయాలంటే చాలా ఇసుగు వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా బెండకాయలు కట్ చేసేటప్పుడు చాకి కొంచెం నిమ్మరసం ఇలాగా రాసి తర్వాత కట్ చేసామనుకోండి జిగురు లేకుండా ఉంటుంది. ఇలా ఎన్ని బెండకాయలైనా విసుగు లేకుండా చక్కగా కటింగ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేసి టిప్ నెంబర్ 16, అనుకోకుండా ఒక్కొక్కసారి మనకి చేతికి ఏదైనా ఒక గాయం అవుతూ ఉంటుంది కదండి. ఇలా గాయమైనప్పుడు మనం గిన్నెలు క్లీన్ చేసుకోవాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఇలా గిన్నెలు కడగాలంటే ఆలోచిస్తూ ఉంటాము అది ఎక్కడ మంట వచ్చేస్తుందేమోనని. అటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఇలా గాయమైనప్పుడు మనం ఎక్కువగా కంగారు పడాల్సిన పని లేదండి, భయపడిన అవసరం లేదు. చాలా ఈజీగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ముందుగా ఒక కవర్ని అయితే ఇలాగ చేతికి ఇలా వేసేసుకొని దానిపైన బ్యాంగిల్స్ ఇలా పెట్టుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే కదలకుండా వేసుకొని ఇలా గిన్నెలు కడుక్కోవచ్చు అండి. మనం అనుకోకుండా ఏదైనా గాయమైనా కూడా చేతికి చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా మనం క్లీన్ చేసుకోవడానికి ఒకరి హెల్ప్ లేకుండా ఇలా అప్పటికప్పుడు మనం ఇలా చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకరి హెల్ప్ లేకుండా మనం ఇలాగా గిన్నెల్ని క్లీన్ చేసుకోవాలంటే మనం చక్కగా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఒక్క బ్యాంగిల్తో చక్కగా ఈ విధంగా ఒక కవర్ అయితే ఇలా పెట్టేసుకొని ఎన్ని గిన్నెలైనా చక్కగా ఇసుక లేకుండా ఇలాగా క్లీన్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.